ప్రపంచ వాణిజ్యాన్ని మార్చే కొత్త మార్గం చైనాకు చెక్ పెట్టే భారీ ప్రాజెక్ట్ భారత్ను గ్లోబల్ ట్రేడ్ హబ్గా మార్చే వ్యూహం అదే ఐమెక్. ప్రస్తుతం మోదీ యూరప్ పర్యటనలో కూడా ఇదే హాట్ టాపిక్ గా మారింది. అసలు ఏంటి ఇండియా మిడిల్ ఈస్ట్ యూరప్ ఎకనామిక్ కారిడార్? దీనివల్ల భారత్కు లాభాలేంటి? ప్రపంచ దేశాల చూపు ఇప్పుడు ఈ కారిడార్ పై ఎందుకు పడింది? భారత్ నుంచి యూరప్ కు సరుకులు పంపాలంటే ప్రస్తుతం సముద్ర మార్గాలపైనే ఎక్కువగా ఆధారపడాల్సి వస్తుంది. దీంతో సమయంతో పాటు ఖర్చు కూడా ఎక్కువే. అంతర్జాతీయ ఉద్రిక్తతలు పెరిగితే ఆ ప్రభావం సరఫరాపైనే పడుతుంది. ఈ పరిస్థితుల్లోనే తెరపైకి వచ్చింది ఇండియా మిడిల్ ఈస్ట్ యూరప్ ఎకానమిక్ కారిడార్, సింపుల్ గా ఐమెక్. 2023లో జరిగిన G20 సదస్సులో భారత్, అమెరికా, యూరోపియన్ యూనియన్, సౌదీ అరేబియా, యుఏఈ సహా పలు దేశాలు ఈ భారీ ప్రాజెక్టుకు రూపకల్పన చేశాయి. ఈ కారిడార్ భారత్ నుంచి యుఏఈ, సౌదీ అరేబియా, మధ్య ప్రాచ్యం మీదుగా యూరప్ వరకు విస్తరించి ఉంటుంది. ఇందులో పోర్టులతో పాటు రైల్వే నెట్వర్క్లు, షిప్పింగ్ రూట్స్, ఎనర్జీ పైప్లైన్లు, డిజిటల్ డేటా కేబుల్స్ ఉంటాయి. ట్రేడ్ వేగం పెంచడంతో పాటు ఖర్చు తగ్గించడమే ఈ ప్రాజెక్టు లక్ష్యం. ఇందులో 2 ప్రధాన మార్గాలు ఉన్నాయి. తూర్పు కారిడార్ ద్వారా భారత ఓడరేవులు నేరుగా అరేబియా గల్ఫ్ దేశాలతో అనుసంధానమవుతాయి. అక్కడి నుండి ఉత్తర కారిడార్ రూపంలో జోర్డాన్, ఇజ్రాయిల్ మీదుగా రైల్ అండ్ రోడ్డు మార్గాల ద్వారా యూరప్ కు సరుకులు చేరుకుంటాయి. ప్రస్తుతం భారత్ నుండి యూరప్ కు సూయజ్ కెనాల్ ద్వారానే వాణిజ్యం జరుగుతుంది. ఈ కారిడార్ అందుబాటులోకి వస్తే రవాణా సమయం ఏకంగా 40% తగ్గుతుంది. వ్యయం కూడా 30% మేర ఆదా అవుతుంది. ఐమెక్ కేవలం ట్రేడ్ రూటే కాదు, భారత్ ను ఆసియా, యూరప్ మధ్య ప్రధాన ఆర్థిక కేంద్రంగా మార్చే దీర్ఘకాల వ్యూహాత్మక ప్రాజెక్ట్. ఇది విజయవంతమైతే ప్రపంచ వాణిజ్య పటంలో భారత స్థానం మరింత బలపడే అవకాశం ఉంటుంది. అలాగే పోర్టులు, లాజిస్టిక్స్, తయారీ రంగాల్లో విదేశీ పెట్టుబడులు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. చైనా చేపట్టిన బెల్ట్ అండ్ రోడ్ ప్రాజెక్టుకి ఇది ప్రత్యామ్నాయంగా మారడంతో పాటు ప్రపంచ సరఫరా గొలుసుల్లో చైనా ఆధిపత్యాన్ని తగ్గించి భారత్కు కొత్త అవకాశాలు తెచ్చే వ్యూహంగా కూడా విశ్లేషకులు దీన్ని భావిస్తున్నారు. ప్రధాని మోదీ యూరప్ పర్యటనలో కూడా ఐమెక్ పై ప్రధానంగా చర్చ జరిగింది. అయితే ప్రస్తుతం పశ్చిమాసియా ఉద్రిక్తతలు, భద్రతా సమస్యలు, భారీ పెట్టుబడుల అవసరం వంటి సవాళ్లు ఐమెక్ ముందున్న